ఏదో ఒక అలజడి సృష్టించే కార్యక్రమంలో భాగంగానే ఈ యూత్ని, విద్యార్థుల్ని లేకపోతే నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే కార్యక్రమమా రాష్ట్రంలో? సార్ లాస్ట్ టైం మన ఇప్పుడు ప్రజెంట్ కూటమి ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక వర్డ్ చెప్పాడు క్లియర్ గా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బిందు అంత అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ వైసీపీ టైంలో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మహాసముద్రం అంతా. కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నేను కేంద్రానికి కూడా సమర్పిస్తానని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చాక వాళ్ళు ఏ స్థాయిలో చేశారో ఆధారాలతో సహా ఇస్తాను అన్నారు అంటే అది ఎంత దారుణంగా జరిగిందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఒక పిఏ స్థాయి వ్యక్తి కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తులను కూడగట్టగలిగాడు. ఆఖరికి వాళ్ళ భార్య అకౌంట్ లో కూడా ఫిజికల్ క్యాష్ 20 CR ఉందని చెప్పేసి ఒక సాధారణ మధ్యతరగతి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి భార్య అకౌంట్ లో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఉండడము, అకౌంట్ లో ఉండడము, అలాగే 100 కోట్ల రూపాయల భూములకు సంబంధించి ఇతను భాగస్వామిగా ఉంటూ వైజాగ్ లో దాదాపు 200 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి భూములు ఇతని పేరు మీద ఉన్నాయని, ఇందులో అతను భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి చాలా వివరాలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో ఎవరికి దొరికినంత వాళ్ళు ఎంత దోచుకొని తినకపోయి ఉంటే ఒక సాధారణ ముఖ్యమంత్రి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని 100 కోట్ల రూపాయలకి ఆస్తులకి యజమానిగా ఉండగలుగుతాడు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇతనే పిఏని ఎంత తినుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, ఇలా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు మొత్తం కోటరీగా ఫామ్ అయ్యి స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కలవనివ్వకుండా ఒక ముఖ్యమంత్రి చుట్టూ వీళ్ళే మొత్తం అధికారికంగా అనధికారికంగా వీళ్ళే ఒక కింగ్డమ్ రూల్ ఎలా చేశారు, వీళ్ళందరికీ ఇంకెంత స్థాయిలో ఆస్తులు కూడగట్టుకొని ఉంటారో ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ మీద ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఇంకా గట్టిగా చర్యలు స్టార్ట్ చేయాలి. లేదంటే సరిపోదు, ఈ పరిశీలన అనేది సరిపోదు. నాకు తెలిసినంత వరకు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఉంది కదా. అవునండి, ఇవి కేవలం మచ్చుకి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా అనకొండలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. అందులో ప్రధాన అనకొండ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఒక పిఏనే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇన్ని 100 కోట్ల తినుంటాడంటే మనం నమ్మలేం. ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు పిఏ ఈ స్థాయిలో సంపాదించాడు అంటే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త కుళ్ళు పడి ఉండొచ్చేమో, నా పిఏనే ఎంత తిన్నాడా, నేనేమో తక్కువ తిన్నానేమో ఇతనికన్నా అన్నటువంటి సందేహం కూడా వచ్చి ఉండొచ్చు క్లియర్ గా. కాబట్టి మొత్తం దొంగల్లాగా రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు. దానికి ఇట్లాంటి పాలసీలను తీసుకొచ్చారు. మద్యం పాలసీ అనేది పక్కాగా బోగస్ పాలసీ. గత 5 ఏళ్లలో సాగినటువంటి పాలసీ అనేది పూర్తిగా ప్రజల సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు చెందకుండా వాళ్ళు తినడానికి మాత్రమే ఇట్లాంటి పాలసీని తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు పోవాలి ఆదాయం అంతా, ప్రభుత్వం అడ్డం పెట్టుకుని మనమే తినొచ్చు అన్నటువంటి దురుద్దేశంతో ఇలాంటి పాలసీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో పిండుకొని తాగారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంకా దారుణాలను చూడాల్సి వస్తుంది ఈ మద్యం కుంభకోణం తవ్వే కొద్ది మనం ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఈ బొల్ల బ్రహ్మనాయుడు వ్యవహారం కూడా చదువుతుంటే అతను అసలు ఎంత పెద్ద స్కెచ్లు వేసాడంటే ఇక్కడ కోట్ల విలువైన భూములు కొట్టేయడానికి, నాకు మొత్తం అందరూ తెలుసు, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ముఖ్యమంత్రుల స్థాయిలో తెలుసు నాకు, లేకపోతే సీనియర్ ఐఏఎస్లు అందరితోనే నేను ఏది నకిలీ పత్రాలు కబ్జా చేసేయడానికి, నకిలీ పత్రాలు సృష్టించడానికి. అంటే అందరూ అదే బాట. అతను ఎలక్షన్ టైంలో మీరు ఒక విషయం గమనించినట్లయితే ఎవరైతే ఇట్లాంటి అక్రమ ఆదాయ మార్గాలను కలిగి ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఒక సింగిల్ వర్డ్ ని యూజ్ చేసి అందరినీ పరిచయం చేశాడు. మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని చెప్పేసి. పైగా డబ్బులు కూడా అంతంత మాత్రమే ఒక వర్డ్ ని యూజ్ చేసి మరి ఎలక్షన్ టైంలో పరిచయం చేశాడు. అందులో బొల్ల బ్రహ్మనాయుడు సార్ ఆయన ఉన్నాడు, అందులో బ్రహ్మనాయుడు బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఉన్నారు సార్. మీకు కావాలంటే వీడియో మీరు ఎలక్షన్ టైంలో వాళ్ళ క్యాంపెయిన్ వినుకొండ క్యాంపెయిన్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రపు వాడే, మీరు ఖచ్చితంగా మీరు గెలిపించాలి అని చెప్పేసి చెప్పాడండి. అంటే ఆర్థికంగా అంతంత మాత్రపు వాడే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంకేతాన్ని పంపించాలనుకున్నాడో తెలీదు. కానీ రాష్ట్రంలో ఇవాళ స్కీముల్లో స్కాముల్లో ఇరుక్కుని అందరికీ అదే వాడు యూజ్ చేశాడు సార్. అంటే ఆయన దృష్టిలో 1000 కోట్ల అంతా ఉండాలేమో ఆ స్కామ్లనే చేసి. అప్పుడు సార్ అంటే నా ఆస్తితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తితో పోలిస్తే వీళ్ళ ఆస్తులు తక్కువ అని చెప్పేసి అలా పరిచయం చేసాడేమో తెలియదు కానివ్వండి. కానీ అందరూ తిమింగళాలే సార్, అవినీతి కేసుల్లో ఉన్నటువంటి తిమింగళాలు వీళ్ళంతా కూడా. ఈ రాష్ట్రంలో దోచుకున్న సరిపోక పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కూడా అట్లాంటి స్కాములకు పాల్పడగలిగారు అంటే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. అవినీతి అక్రమాల్లో వీళ్ళంతా సిద్ధాస్తులో ఇట్లాంటి ఉదాహరణలు బయటపడ్డప్పుడు మనకి తెలుస్తా ఉండేది ఖచ్చితంగా. బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి వినుకొండ నియోజకవర్గంలో చేసినట్టు అరాచకాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ లో చేసినట్టు దందాలు కానివ్వండి, చిన్నవి కాదు, ఇప్పటికి కూడా ఇంకా లెక్కదాలని పరిస్థితి ఉంది. డివిఎస్ గారు